సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే, మనకు తెలిసిన లాజిక్కే. సినిమాని జడ్జి చేసేది ఎవరు? ప్రేక్షకులు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ప్రేక్షకులు. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు, వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్, వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పట్టలేదు, ఎప్పుడు పట్టలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మేము ఇది ఇచ్చాం కదా, మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఆడియన్స్ ఇచ్చిన వర్డిక్ట్ని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు, నాకు కంప్లైంట్ లేదు. నా ఆశ, నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా, ఆ టెన్షనే ఉంటుంది. వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్. సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. ఒక సినిమా, ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొదటి రోజు ఒక 2 గంటలు 3 గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి అందరి హీరోలకు ఉందండి. ఒక చిరంజీవి గారికైనా కాదు, ప్రతి హీరోకి ఉంది. సినిమా కంటెంట్ బాగుందనుకోండి, ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నమ్ముతాను. సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. నా విన్నపం ఏంటంటే, ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ హీరో సినిమా వచ్చినా బాగుందన్నప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రాను ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం మార్చలేము. బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరూ ఉంటే అందరు సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అమ్మ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను వచ్చింది మన శంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను. దీని గురించి నేనేం మాట్లాడినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ, ఏ టు జెడ్ తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే బి నుంచి జెడ్ వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను సినిమా గురించి వచ్చాను, నేను డైరెక్టర్ని, నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి. వాళ్ళ మీద 100 ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద. సో కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. నేను ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా బి నుంచి జెడ్ వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు. అవసరం నాకు? నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని. సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు. నాదేంటంటే, నా పద్ధతి ఏంటంటే, నా పని నేను చేసుకుంటూ పోతా. నా వల్ల ఎవరైనా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా, నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజాయిషి చెప్తా, అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మా.